సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని ఆ దిశగానే గోషమహల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉస్మాన్ సాయిలోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయంలో విఠలేశ్వర రుక్మాబాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోషమహల్లో బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన బస్తీ నిద్ర కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందించవలసిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రతగా రాజకీయ నవీకరణ తదితర అంశాలపైన వివరాలను అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం తమ వాలంటీర్లను ఆయా బస్తీల్లోకి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం అక్కడే ఏర్పాటు చేసిన కుటీర కేంద్రంలో వివరాలు సేకరించి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఏడాది పడినా కొనసాగుతుందని, త్వరలో గడ్డం పాలిటెక్నిక్ అకాడమీ ద్వారా ఈ అకాడమీ ముఖ్యంగా గోషమహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్, బేగం బజార్ కార్పొరేటర్ జె శంకర్ యాదవ్ అవినీతిలో కూరుకుపోయారని, వేల కోట్లలో ఆస్తులు సంపాదించారని, త్వరలో వీరి భరతం పట్టేందుకు తాము కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులను గద్దె దింపడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గోషమహల్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఈ బస్తీ నిద్ర కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. Srinivas Yadav garu, he is the president of Private College Association. So when I gave the invitation, I did not know that what he was, and he silently comes, does meditation, comes. Yes, I think I would like to participate. Welcome, brother, and please your meeting for वर्णनता यादवनामे नवमनिर्मेतस्य नगन यादवनामधेयस्य साकुटुम्बानां सपरिवाराणां चपटि मम आत्मनः श्रुति पुराण युक्त फल प्राप्ति अर्थम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम रुक्मिणी पांडुरंग देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सदा सर्वदा दिग्विजय प्राप्त्यर्थम रुक्मिणी पांडुरंग देवता प्रीत्यर्थम अर्चना पूजा करिष्ये. unhealthy competition. Talented, the ready force to be effective. Why? Because she going to the class, be energetic, be enthusiastic, so that Rajana. From the government side, there are multiple platforms. The entire
educational defense faculty. So I request all faculty members put with the problem. Why our school like this? They immediately tell us that they are finding one profession, but in the program system. Now we should all come together and develop the system. Thank you for giving me this opportunity. ఓకే రాష్ట్రం అందరికీ కొన్ని ఉంటే ఆయన ఏపీ రాదు మహేష్ ఆ చైర్లు ఏపీ ఈడ చైర్లు ఏపీ అమ్మా రామ్ నీళ్ళ దానికి దాఖలు పడుతుంది నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ గతంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్గా మా కమిటీ సభ్యులుగా మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు మా వంతు సేవ చేసినాం. ఆ క్రమంలోనే ఇవాళ మరొక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమం బస్తీ నిద్ర కార్యక్రమం. ఇంకో విషయం చెప్పాలి ఏంటి అని అంటే, ఇలా ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కవర్ చేయాలి. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి, సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు రాజకీయ నవీకరణ అన్న అంశాన్ని జోడించుకుంది. ఫౌండేషన్ జనరల్గా ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల అభ్యున్నతి కొరకు చాలా ఫౌండేషన్లు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫౌండేషన్ రాజకీయ నవీకరణ, రాజకీయ పొలిటికల్ రీస్ట్రక్చర్గా ఒక అంశాన్ని జోడించుకొని ఈ గోషామైల్ ప్రాంతంలో రాజకీయాలను ప్రోత్సహిస్తాం, విలువైన రాజకీయాలను ఆదర్శిస్తాం. ఆ రాజకీయాలకు కావాల్సినటువంటి అకాడమీని కూడా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ గడ్డం పొలిటికల్ అకాడమీ అని చెప్పి మేము ప్రారంభించబోతా ఉన్నాం. సో మొత్తానికి చెప్పాలి అనంటే, ఇవాళ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ బస్తీ నిద్ర. ఈ బస్తీ నిద్ర అంటే ఏంటి? ఈ బస్తీ నిద్ర అంటే ఇట్లాంటిది ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి 200 ఇండ్లకు మధ్యన ఈ కుటీరం ఏర్పాటవుతుంది. ఆ 200 ఇండ్ల సమస్యలు, అది విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కానీ ఈ కుటీరంలో మేము చర్చించుకుంటాం. కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకల్పన కొరకు అధికారులను ఈ కుటీరంలోనూ పిలిపిస్తాం, అధికారులతో చర్చించి వారి సమస్యలను తక్షణమే దూరం చేసే విధంగా ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.